कृपया ध्यान दें, ఈ వీడియో కూడా మంది. అయినో ఈ వీడియోస్ చాలా లేట్ వస్తున్నాయి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లో చాలా అఫీషియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీడియోస్ చాలా లేట్ వస్తున్నాయి నాకు అర్థమవుతుంది. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన తెలుగు యానిమే ఫ్యాన్స్ కోసం నేను అప్డేట్స్ చేసి చాలా తెచ్చాను. సో ఈ వీడియోలో నాటు షిప్డెన్ తెలుగులో వస్తుందో రాదో చెప్పబోతున్నా, బోటో సీజన్ 2 వస్తుందో రాదో చెప్పబోతున్నా. అండ్ ఫైనలీ గేగే అయితే ఆన్సర్ ఇచ్చేసాడు. సుకునా పవర్ఫుల్ గోజో పవర్ఫుల్ అని ఒక ఫ్యాన్ అయితే అడిగాడు అనమాట. అండ్ ఆ ఆన్సర్ విన్నాక మీకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఇది మాత్రం గ్యారంటీ. సో నాటో షిప్డెన్ తెలుగులో వస్తుందా రాదా, ఇట్స్ డిపెండ్ ఆన్ యూ. మీరు సపోర్ట్ చేస్తేనే నాటో షిప్డెన్ తెలుగులో వస్తుంది. ఎందుకంటే నాటో క్లాసిక్ క్రంచీలలో పెద్ద హిట్ అయితే నాటో షిప్డెన్ కూడా తెలుగులో డబ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మర్చిపోకండి, క్రంచీలో ఎప్పుడు సగం సగం పనులు చేయదు. ఎందుకంటే నాటో క్లాసిక్ తెలుగులో తీసుకుని వచ్చిందంటే నాటో షిప్డెన్ కూడా తెలుగులో వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ నాటో క్లాసిక్ వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీలో ఉంది. అండ్ నాటో షిప్డెన్ వచ్చేసి తమిళ్, కన్నడ అండ్ మలయాళంలో ఉంది. అండ్ హిందీ లాంగ్వేజ్ లో కానీ ఉంది. సో క్రంచీరోల్ కి నాటో షిప్డెన్ తెలుగులో డబ్ చేయడం చాలా ఈజీ. బట్ వాళ్ళు ఎందుకు చేయాలి? ఎందుకంటే సోనీయే తెలుగులో నాటో షిప్డెన్ డబ్ చేసింది, బట్ మనం పైరసీ వెబ్సైట్ లో చూసాం. సో అందుకే సోనీయే నాటో షిప్డెన్ తెలుగులో డబ్ చేయలేదు. సో ఇప్పుడు మనం అంతా చేయాల్సిన పని ఒకటే, నాటో క్లాసిక్ ని క్రంచీరోల్ లో హిట్ చేయడం. అండ్ ఇది మన బాధ్యత అనుకోవాలి. ఎందుకంటే మనమే పైరసీ వెబ్సైట్ లో చూసాం కాబట్టి మనమే సపోర్ట్ చేసి క్రంచీరోల్ ని రిక్వెస్ట్ చేసుకోవాలి నాటో షిప్డెన్ తెలుగులో రావాలని. సో నేను మిమ్మల్ని అందరినీ నమ్ముతున్నాను, క్రంచీరోల్ ని సపోర్ట్ చేస్తారని. బోటో సీజన్ 2 వస్తుందా రాదని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ బోటో సీజన్ 2 కన్ఫర్మ్ అయిందని చాలా మంది అంటున్నారు. అండ్ ఈవెన్ ఇన్స్టా పెద్ద పెద్ద యానిమే పేజెస్ కూడా కన్ఫర్మ్ ఇచ్చేసి బోటో సీజన్ 2 వస్తుందని. బట్ ఇవన్నీ కంప్లీట్లీ ఫేక్. ఎందుకంటే బోటో సీజన్ 2 ఎప్పుడూ కన్ఫర్మ్ అయిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, ఇది నిజం. బోటో సీజన్ 2 ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. బోటో సీజన్ 1 ఎప్పుడైతే ఎండ్ అయింది ఆ రోజే వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు బోటో సీజన్ 2 ఉంటుందని. అలానే బోటో సీజన్ 2 2026 లో వస్తుందని కాదు. ఎందుకంటే బోటో సీజన్ 2 కి కావాల్సిన స్టోరీ అయితే ఇంకా రెడీ కాలేదు. ఎందుకంటే మాంగాలో కేవలం 21 చాప్టర్స్ మాత్రమే వచ్చాయి. సో ఒకవేళ యానిమేషన్ చేసినా కూడా మాక్సిమం 3 or 5 ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయి. సో మాక్సిమం బోటో అయితే 2026 లో రాదు, మాక్సిమం 2028 or 29 లోనే వస్తుంది. ఎందుకంటే స్టూడియో పీరియడ్ కి బోటో ఒకటే కాదు, బ్లీచ్ అండ్ బ్లాక్ క్లోవర్ కానీ ఉంది. సో ఇప్పుడైతే వీళ్ళు బ్లీచ్ 4 కోసం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే బ్లీచ్ ఫైనల్ ఆర్క్ కాబట్టి. అండ్ దాని తర్వాత బ్లాక్ క్లోవర్ ఉంది. అండ్ దాని తర్వాత బోటో సీజన్ 2 వస్తుంది. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే తప్ప బోటో సీజన్ 2 ఇప్పుడు అప్పట్లో వచ్చేలాగా లేదు. సో దీన్ని బట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి, ఇన్స్టాల్ ఏది పడితే అది నమ్మకండి. సో ఇప్పటికీ చాలా మందికి చాలా డౌట్స్ వచ్చింటాయి అనమాట, గోజో పవర్ఫుల్ సుకునా పవర్ఫుల్ అని. సో ఫైనలీ గేగే అయితే ఆన్సర్ ఇచ్చేసారు. ఒక ఫ్యాన్ అయితే అడిగాడు అనమాట, గోజో పవర్ఫుల్ సుకునా పవర్ఫుల్ అని. సో గేగే అయితే రివీల్ చేసేసాడు అనమాట, సుకునా కంటే గోజోనే పవర్ఫుల్ అని. వీళ్ళు చాలా మందికి చాలా డౌట్స్ వచ్చింటాయి, అసలు సుకునా కంటే గోజో ఎలా పవర్ఫుల్ అని. అండ్ గోజో సుకునా కంటే పవర్ఫుల్ అయితే అసలు ఎందుకు ఓడిపోయాడు? సో దీనికి కూడా గేగే అయితే ఆన్సర్ ఇచ్చేసాడు, గోజో అసలు ఎందుకు ఓడిపోయాడని. సో గోజో సుకునా చేతుల్లో ఓడిపోవడానికి జస్ట్ వన్ రీజన్ ఉంది, అది కేర్లెస్ మాత్రమే. ఎస్, గోజో కేర్లెస్ యాటిట్యూడ్ వల్లే గోజో సుకునా చేతుల్లో ఓడిపోయాడు. ఎందుకంటే గోజో సుకునాని ఇలా చూడడం వల్ల తను కొంచెం కేర్లెస్ గా ఉన్నాడు. అండ్ ఒకవేళ నువ్వు నేను ఆ పొజిషన్ లో ఉన్నా కానీ ఇలానే ఉంటాం. ఎందుకంటే సుకునాకు ఒక చెయ్యి పోయింది, అండ్ తన డొమైన్ ఎక్స్ప్రెషన్ వాడలేడు, అండ్ తన బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. సో ఆ సిచ్యువేషన్ లో గోజో తన బేరేని తీసేయడం వల్ల ఒక చిన్న ఛాన్స్ దొరికింది సుకునాకి. సో అప్పుడే సుకునా వరల్డ్ / కటింగ్ ని యాక్టివేట్ చేశాడు అండ్ గోజోని చంపేశాడు. సో ఇలా గోజో సుకునా చేతులు ఓడిపోయారు తప్పితే సుకునా కంటే గోజోనే పవర్ఫుల్. సో ఇప్పుడు మీరే చెప్పండి కామెంట్స్ లో, గోజో పవర్ఫుల్ సుకునా పవర్ఫుల్ అని. అండ్ లాస్ట్ వరకు నా వీడియోని చూసినట్టయితే ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ యానిమే కంటెంట్ సబ్స్క్రైబ్ మై యానిమే కంటెంట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సాయోనారా.